రాజధానిపైన చంద్రబాబు ప్లానింగ్ ఎలాంటిదంటే రాష్ట్రం విడిపోయే నాటికి రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు అవసరమంటూ కలలుగన్నారు. 2014లో గెలవగానే క్యాపిటల్ నిర్మాణానికి 1 లక్ష కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పారు. ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామన్న కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లిచ్చి చేతులు దులుపుకుంటే తాత్కాలిక భవనాలంటూ పెచ్చులుడిపోయే నాసిరకం భవనాలు కట్టారు చంద్రబాబు. 2019లో ఓడిపోగానే 1 లక్ష కోట్లు ఎవ్వరూ ఇవ్వాల్సిన పని లేదు, అమరావతి దానికదే సంపాదించుకుంటుంది, దానికదే నిర్మాణం చేసుకుంటుందని రాష్ట్రమంతా తిరిగి 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 చెప్పారు. 2024లో గెలవగానే మళ్ళీ 1 లక్ష కోట్లు కావాల్సిందే, అప్పులు తేవాల్సిందే అని పాత పాలసీనే కొత్తగా చెప్పుకొచ్చారు. ఈ 9 నెలల్లోనే 52,000 కోట్ల అప్పుల దగ్గరకు చేరుకున్నారు. రాష్ట్రంలో సూపర్ 6తో సహా ఏ సంక్షేమ పథకమో అందక పేద మధ్యతరగతి ప్రజలు విలవిలలాడిపోతుంటే చంద్రబాబుకు అమరావతి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీగా కనిపిస్తోంది. అసైన్డ్ భూముల స్కామ్, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, కరకట్ట నివాసం క్విడ్ ప్రోకో ఇవన్నీ పక్కన పెడితే తెస్తున్న అప్పులకు కేంద్రం గ్యారంటీ సంతకం పెట్టొచ్చు. ఆ అప్పులకు వడ్డీ కట్టేదెవరు? ఆ అప్పులన్నీ తీర్చేదెవరు? ఒక వ్యక్తి, అతనికి సంబంధించిన బినామీలు, వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. వీటి ఫలితంగా వచ్చిన అప్పులు వడ్డీలు అన్నీ మనమే కట్టాలి, మనమే తీర్చాలి. అయినా సరే ఎన్ని పన్నులు కట్టినా, ఎంత భారం మోసినా అక్కడ సామాన్యుడు, మధ్యతరగతి మానవుడు, చెమట వాసన కొట్టే కష్టజీవి ఒక్కడూ కనిపించడు. ప్రజా రాజధానిలో వీళ్ళెవ్వరికీ చోటు లేదు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలను అసైన్డ్ భూముల పేరుతో మోసం చేశారు, వారికి కూడా చోటు లేకుండా చేశారు. ఇప్పుడు 50,000 మంది పేదలను తరిమి కొడుతున్నారు. మరి అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? పెట్టుబడిదారులు, పెత్తందారులు రాజధాని కోసం ఆ అప్పుల భారాన్ని మనం మోయాలా? వీటితో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 9 నెలల్లోనే దాదాపు 52,000 కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని అప్పుల కుప్ప చేస్తోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. మీ రియల్ ఎస్టేట్ కోసం 1 లక్ష కోట్లు అప్పు, దాని వడ్డీ భారం రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. 1 లక్ష కోట్ల అప్పుతో రియల్ ఎస్టేట్ చేస్తూ అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సెల్ఫ్ డబ్బా కొడుతోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. నేషనల్ హైవేలకు కూడా ఖర్చు కాని విధంగా కిలోమీటరుకు 53 కోట్లు టెండర్లు ఇచ్చి అవినీతికి తెరలేపింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులకిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లను పచ్చ బినామీలకు కట్టబెట్టాలని చూస్తోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. RRR అలైన్మెంట్ ముసుగులో లింగమనేని భూములకు లబ్ధి చేకూర్చి కరకట్ట నివాసం కొట్టేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500 కోట్లతో నాసిరకం తాత్కాలిక భవనాలు నిర్మించి దోచేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. అమరావతిలో 50,000 మంది పేదలకు జగన్ ఇళ్ల పట్టాలిస్తే వారిని అక్కడి నుంచి తరిమి కొడుతోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ఓవైపు అమరావతి ప్రజా రాజధాని అంటూనే మరోవైపు పేదలుంటే చెమట కంపు అని వారిని వెళ్ళగొడుతోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. రాజధాని పేరుతో అమరావతిని 1,000 కోట్ల అప్పులకు, అంతులేని అవినీతికి కేర్ ఆఫ్గా మార్చేసింది వాస్తవం కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అప్పుల కుప్ప ఒకవైపు రాష్ట్రం చూస్తుంటే 9 నెలల్లో 97,000 కోట్లు అప్పులు చేసి, అంటే దాదాపు 1 లక్ష కోట్ల అప్పులు. ఈ 1 లక్ష కోట్ల అప్పులు ఎటు పోయాయి, ఎక్కడికి పోయాయి ఎవరు అడగండి. వీటి వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు అందాయా, ఇళ్లకేమైనా డబ్బులు వచ్చాయా, అకౌంట్లో ఏమైనా డబ్బులు పడ్డాయా ఎవరో అడగండి. సూపర్ 6 మాట ఎవ్వరూ ఎత్తకండి. చంద్రబాబు ఇవ్వలేదని ఎవరు సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టకండి. ఆ 1 లక్ష కోట్లు ఎటు పోయాయి అనేది మనకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేస్తున్నారు. 14 లక్షల కోట్లని అప్పులు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి 9 నెలల్లోనే 1 లక్ష కోట్లు అప్పులు చేశారు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకొక అప్పు ఉంది, అదే అమరావతి అప్పు, క్యాపిటల్ పైన చేస్తున్నటువంటి అప్పు. ఇప్పటికి తేలిన అప్పు దాదాపు 52,000 కోట్లు, అంటే 1,50,000 కోట్లు ఓవరాల్గా ఈ రాష్ట్రం నెత్తిన 9 నెలల్లో పెట్టినటువంటి అప్పుల భారం. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు సెపరేట్గా ఉన్న అమరావతి అప్పుల్ని ఒక్కసారి చూపించండి. దాదాపు 52,000 కోట్ల రూపాయల లెక్క తెలుతోంది మనకి ఇప్పుడు. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
ఈ రెండు కలిపి 15,000 కోట్లు. అంటే 13,500 కోట్లు ఇస్తుందని చెప్పిన తర్వాత కేంద్రం ఈ 15,000 కోట్లలో మిగిలినటువంటి 1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో బయట నుంచి తెచ్చుకోవచ్చని కూడా చెప్పింది. సో ఓవరాల్గా అదైతే దాదాపు 15,000 కోట్లు ఉంది. ఇక హడ్కో నిన్ననే సంతకాలు జరిగాయి, 11,000 కోట్ల రూపాయలు. జర్మనీ సంస్థ KfW 5,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా CRDAకి ఒక పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అదనంగా అప్పు సమకూర్చుకునేటటువంటి అవకాశం. ఇది 21,000 కోట్లు. ఇప్పుడు మొత్తం అప్పు ఎంత అయిందంటే 52,000 కోట్లు. ఇందులో దాదాపు 40,000 కోట్లకు సంబంధించి టెండర్లు కూడా ఖరారైపోయింది. 52,000 కోట్ల రూపాయల అప్పు అక్కడ కనిపిస్తోంది. మీరేం టెన్షన్ పడకండి, కేంద్ర ప్రభుత్వం ఈ అప్పులకి గ్యారంటీ సంతకం పెడుతుంది. మనకి ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తానన్న కేంద్రం ఇప్పుడు ఏం చేస్తుందంటే కేవలం సంతకం పెడుతుంది అప్పుకు గ్యారంటీగా. సో అంతవరకు చేస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు దానికదే డబ్బులు సమకూర్చుకుంటుంది, దానికదే నిర్మాణం చేసుకుంటుంది, ఎవరూ పైసా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదని చెప్పి దాదాపు 1,00,000 కోట్లు అప్పులు తెచ్చి అమరావతిలో పోస్తున్నారంటే అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుందా కాదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక అప్పుల భారం, వడ్డీల భారం మనం ఎలా కట్టాలనే దానికి సంబంధించి చాలా క్లారిటీతో ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు చేసినటువంటి 52,000 కోట్లు తరువాత చేయబోయే అప్పులు వీటన్నిటికి సంబంధించి ఒక్క వరల్డ్ బ్యాంక్ మాత్రం వరల్డ్ బ్యాంక్నే తీసుకుందాం. నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జోలికి వెళ్ళట్లేదు, హడ్కో దగ్గరికి వెళ్ళట్లేదు, జర్మనీ సంస్థ KfW దగ్గరికి వెళ్ళలేదు, మిగతా అప్పుల గురించి నేనేం మాట్లాడట్లేదు. కానీ ఒక్క వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, అయ్యా నీకు అప్పిస్తున్నాం కదా, దీనికి సంబంధించి యూజర్ ఛార్జీల మోత మోగించాల్సిందే, బాదుడే బాదుడు ఉండాల్సిందే అని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. వరల్డ్ బ్యాంక్ చెప్తూ ఎలాంటివి ఏమని తెలుసా? నీటి నిర్వహణ, సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని రికవరీ టారిఫ్ పేరుతో వసూలు చేయాలి. అంటే పన్నులు, యూజర్ ఛార్జీల వసూలుపై ప్రపంచ బ్యాంకు తన రుణపత్రంలో పేర్కొనడంతో పాటు ఎన్ని రకాల పన్నులు విధించనున్నారో రాజధాని చట్టంలో చంద్రబాబు ప్రభుత్వం వెల్లడించింది. లెవీ అసెస్మెంట్, అభివృద్ధి ఛార్జీలు, వినియోగ ఛార్జీలు, మూలధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సెస్, బెటర్మెంట్ ఛార్జీ లేదా ఇంపాక్ట్ ఫీజు, ఇలాంటివి చాలా ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ వేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి వాళ్ళ జీవితాల నుంచి జలగలు మన శరీరం నుంచి రక్తాన్ని ఎలా పీలుస్తాయో ఆ రకంగా మీరు పీల్చితేనే మేము ఈ అప్పిస్తామని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఇప్పుడు అలా మన నెత్తిన బాదుడే బాదుడు పెట్టబోతున్నారు. సరే, కేంద్రం ఏమైనా హెల్ప్ చేస్తుందంటే ఇదివరకే 1,500 కోట్లు ఇచ్చింది, దాంతో మనం తాత్కాలిక భవనాలు కట్టుకున్నాం. ఇంకొక 1,000 కోట్లు ఇచ్చింది గుంటూరు విజయవాడ మధ్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, దాన్ని వాడుకున్నాం. సో అక్కడికి ఆ లెక్క సరిపోయింది. సో మీరేమన్నా మళ్ళీ ఇస్తారని ఎంపీ గురుమూర్తి గారు అడిగారు, మన పార్లమెంట్లో అడిగారు. దానికి కేంద్రం లిఖితపూర్వకంగా ఒక సమాధానం ఇస్తూ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ 15,000 కోట్లలో ఒక 10% వరకు మేము సహాయం చేసేటటువంటి అవకాశం ఉంది, ఒక గ్రాంట్గా నింది. అంటే ఇంకో 1,500 కోట్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్లకు 1,500 కోట్లు మాత్రమే కేంద్రం ఈరోజు మనకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదే అమరావతిలో పేదలు కూడా ఉండాలి, వాళ్ళ చెమట కష్టంతోనే ఏ రాజధాని నిర్మాణమైనా సరే ప్రతిదానికి వారు ఉంటేనే. ఈరోజు ముంబై నగరాన్ని నిర్మించింది వాళ్లే, చెన్నై పట్టణాన్ని నిర్మించింది వాళ్లే. అలాంటి వాళ్లకు చోటు లేని రాజధాని ఉండదు అని పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వారిని తరిమి కొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఆ రోజు ఒక పండుగలా చేశారు 2023 మేలో. ఒక్కసారి ఆ దృశ్యాలను చూపించండి. ఆ పండుగ ఏమైపోయింది? ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళని తరిమి కొట్టే పరిస్థితి. దాదాపు 900 ఎకరాలు R5 జోన్ ఏర్పాటు చేసి R5 జోన్ కింద 900 ఎకరాలను పేదలకు కేటాయించి అందులో 51,392, 50,000 కూడా కాదు ఇంకా ఎక్కువే, ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారో చెప్తున్నాను చూడండి. 51,392 ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మొత్తం రోడ్లకు సంబంధించి అక్కడ ప్లాట్లకు సంబంధించి మార్కింగ్ కానీ రోడ్లకు సంబంధించిన ఏర్పాట్లు కానీ అన్నీ జరిగిపోతున్నటువంటి సమయంలో అనేక రకాల కోర్టు కేసులతో ఇబ్బంది పెట్టి ఇప్పుడు పూర్తిగా అక్కడి నుంచి తరిమి కొడుతున్నారు. మరి ఇది ప్రజా రాజధాని అవుతుందా? ఇక లాస్ట్ క్వశ్చన్,
అసైన్డ్ స్కామ్ మనకు తెలుసు. ఎస్సీ ఎస్టీలు ఎంతో కాలంగా ఆ భూముల్ని వాడుకుంటూ ఉంటే మీకు పరిహారం రాదు, ప్యాకేజీ రాదని చెప్పి అమాయకుల దగ్గర నుంచి ఆ భూములు కొట్టేసి దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ప్యాకేజీలు పొందుతున్నటువంటి టైంలో వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలంటే అది డైరెక్ట్గా గతంలో ఎవరైతే అసైన్డ్ భూములు వాడుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ రైతులు వారికి వెళుతుంది. ఇప్పుడు వారందరినీ పిలిపించి ఆఫీసులకు పిలిపించి మీ పేరుతో రిటర్నబుల్ ప్లాట్ వస్తుంది, ఆ ప్లాట్ను పలానా వాడికి నువ్వు రాసివ్వాలని బెదిరిస్తున్నారు. వాటి చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అలాగే విజయబాబు గారు, సీనియర్ అనలిస్ట్. సార్ విజయబాబు గారు, దాదాపు 1,00,000 కోట్ల అప్పు 9 నెలల్లో చేస్తే కేవలం అమరావతి కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పు కనిపిస్తోంది. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోతోంది, ప్రత్యేకంగా క్యాపిటల్ ఇంకో అప్పుల కుప్పగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈ అప్పుల భారం మోయక తప్పదా ఈ రాష్ట్ర ప్రజలు? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రజలంతా బలి కావాలా? ఈ ఇష్యూని 3 డైమెన్షన్స్ లో నేను బ్రీఫ్ గా వివరిస్తానండి. సార్, అమరావతి రాజధాని నిర్మాణం అనేటువంటి పేరుతో విచ్చలవిడిగా అసలు ఎంత అరాచకం అనమాట, ఆర్థిక అరాచకం అనాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఈ రోజుకి కూడా ఎవ్రీడే ఒక దీనిలాగా జపంలాగా ప్రతిరోజు ఆర్థిక విధ్వంసం అని అంటూనే మరింత ఆర్థిక విధ్వంసానికి వీళ్ళు పాల్పడుతూ దీన్ని మాత్రం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క సింగిల్ టార్గెట్ ఏంటంటే అమరావతి రాజధాని అనేటువంటి పేరుతో అసలు భారతదేశంలోనే ఎక్కడా లేనంత రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించాలి, అంతకు మించినటువంటి ఇంకొక ఆలోచన వాళ్ళకి లేదండి. వాళ్ళ పరిపాలన, ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అంటే అర్జెంటుగా ఈ 3 సంవత్సరాల్లో ఇందాక మీరు ఏదైతే మొత్తం చెప్పారో కోట్ల రూపాయలు ఎవ్రీ డే టేబుల్ ప్రాఫిట్ లాగా, అంటే 13,400 కోట్ల రూపాయలు అని చెప్పని అన్నారు. ఆ 13,000 కోట్ల రూపాయల్లో మీరు చెప్పినట్టుగా ఈ ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి ఆ 13,400 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు, అడ్కో నుంచి వచ్చేటువంటి 11,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఎవ్రీ డే స్పిల్లింగ్ ఆఫ్ మనీ అనమాట. స్పిల్లింగ్ ఆఫ్ మనీ ఎవ్రీ డే ఇది జరుగుతూనే ఉంటుంది. తర్వాత మీరు చెప్పారు రోడ్ల గురించి, ఎంత ఆశ్చర్యం అంటే అసలు హైవే నిర్మాణాలకు కూడా ఒకవైపు ఏమో 165 అడుగుల రోడ్డు అంటున్నారు, ఇంకొక చోట ఏమో 185 అడుగుల వెడల్పుతో ట్రంక్ రోడ్లు అంటున్నారు. ఇవన్నీ కూడా 2 ఏళ్లలో పూర్తి చేస్తా ఉంటున్నారు. ఎల్పిఎస్ రోడ్లు 3, ఇవన్నీ కలిపి రోడ్ల నిర్మాణానికి అక్కడ ఏ ప్రాతిపదికన అంత ఖర్చు అవుతుంది అనేది కూడా వాళ్ళు దాని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వాలి, కానీ అది ఇవ్వరు. ఇక్కడ చాలా కీన్ గా మీరు అబ్జర్వ్ చేయండి, రాజధాని నిర్మాణానికి ముందే ఎంత ప్రీ ప్లాన్డ్ అంటే ఒక హిట్లర్ ప్రభుత్వం లాగా ఇక్కడ ప్రశ్నించే తత్వం. రేపు పొద్దున ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆర్థిక దోపిడీ విచ్చలవిడిగా సాగుతుంది. విచ్చలవిడిగా సాగేటువంటి ఆర్థిక దోపిడీ గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి వైసీపీ కార్యకర్తలు అని, వైసీపీ పార్టీ వారి అరాచకం అని, సోషల్ మీడియా అరాచకం అని, ఈ రకరకాల పేర్లతో రాష్ట్రంలో ఒక భయోత్పాదాన్ని కనుక సృష్టించినట్లయితే అక్రమ అరెస్టులు, విచ్చలవిడిగా పోలీసుల అణచివేతలు ఇవన్నీ జరిగితే రేపు దీని గురించి ఎవరు మాట్లాడడానికి వణికిపోతారు, భయపడిపోతారని చెప్పని అనుకుంటున్నారు. కానీ అణచివేత నుంచే ఉద్యమాలు వస్తాయని, అణచివేత నుంచే విప్లవం వస్తుందనేటువంటిది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. కానీ అధికార పీఠంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవెక్కడా కూడా చెవికి ఎక్కవు, తలకెక్కవు. అందుకని అసలు ముందే దీనికి చాలా ప్రీ డిజైన్ చేశారు ఇది, అంతే తప్ప ఇష్యూస్ అవి కాదండి. దీన్ని కేవలం వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే అమరావతి అనేటువంటిదే పాయింట్. ఇక్కడ ఈ అమరావతి నిర్మాణంలో ఇందాక మనం ఉటంకించిన గతంలో కూడా చెప్పుకున్నాం, ఎక్కడికక్కడ అన్నిది కూడా అవినీతే. దాని మీద మొత్తం అన్ని ఈ సిఐడిను వీటన్నిటిని కూడా లేపేసేసారు. మిగతావి కూడా కోర్టుల్లో కూడా ఏం జరగాలని రోజు డిస్కషన్ జరుగుతూనే ఉంది. కానీ ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది వీటన్నిటికీ గురించి కూడా వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాలి. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మితిమీరినటువంటి ఆర్థిక బలంతో గనక ఒక్కసారి ఇదైతే ఈ మిగతా శక్తులను బలహీనం చేసినట్లయితే ఈ రాష్ట్రంలో తమ కత్తికి ఎదురుండదు అనేటువంటిదే వీళ్ళ యొక్క ఆలోచన. ఆ ప్రాతిపదికగానే ఇది జరుగుతుందండి. దీనికంటే కూడా ఒక వ్యాలిడ్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏమిటి ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాం, అమరావతి రాజధాని కట్టి దాని గురించి ఏం చెప్తున్నారు, అక్కడ నుంచి అంటే వీళ్ళు
ఈ భూముల్ని వీటన్నిటిని అమ్మి తద్వారా వచ్చే ప్రాఫిట్స్ తో వీళ్ళు చేస్తారంట. దావోస్ నుంచి బ్రహ్మాండంగా నేను పరిశ్రమలు తీసుకొస్తానని వెళితే ఏమైందండి, తర్వాత దాన్ని స్టడీ టూరు మంచి అనుభవం వస్తుందని చెప్పారు. ఇది కూడా ఎందుకు అని చెప్తున్నానంటే, మీరు ఎన్ని బిల్డింగ్స్ కట్టి ఏం చేసినా కూడా పెట్టుబడులు రావాలి, భూములు కొనుక్కోవాలి, సురక్షితంగా ఉండాలంటే అసలు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఉండాలి. ఇక్కడ దావోస్ నుంచి ఎందుకు పరిశ్రమ రాలేదనేది నిజాయితీగా ఉన్న ఆలోచించుకోమనండి. ఎవడైనా వచ్చి పరిశ్రమ పెట్టాలంటే అక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉండకూడదు ఆ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇవాళ ఏ రాష్ట్రంలో ప్రశ్నించినా, జాతీయ స్థాయిలో ఏ జర్నలిస్టులు ప్రశ్నించినా ఏంటి అరాచకాలు ఏంటి అంటే ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది, ఇన్సెక్యూరిటీ అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో అక్కడ ఎవడో కూడా వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదు, భూములు. రివర్స్ లో ఒక ప్రచారం చేస్తున్నారు కదా సార్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా అని పారిశ్రామికవేత్తలు లోకేష్ గారిని అడిగారట. ఆయన రాడు అంటే మాకు రాసేవండి, మాకు రిటర్న్ గా రాసేవండి, ఆయన రాడని అప్పుడు వస్తాం మేము అని అంటున్నారు. అదేనండి, అదే చెప్తాను. ఇన్కన్సిస్టెన్సీ అంటేనే, అనిశ్చితి అంటేనే రేపు పొద్దున్న వీళ్ళు పర్మనెంట్ గా ఉంటారా, ఉండరు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కనుక పెట్టినట్టయితే పరిస్థితి ఏంటి? ఈ రోజున మీరు చూశారు, ఒకవైపు నుంచి ఏమో అంటే 11 నెలల కాలంలోనే ఎన్ని ఉద్యమాలు తెర మీదకి వచ్చాయంటే, ఒకవైపు పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకొక వైపు టీచర్స్, విశాఖపట్నం వెళ్తేనేమో వేలాది మంది ఉక్కు కార్మికులు, మరొక వైపు చూస్తేనేమో ఇవాళ జరిగినటువంటి వాలంటీర్ల వ్యవహారం, అన్నట్టుగా రైతులు, ఆ తర్వాత విద్యార్థులు. అంటే ఇన్ని తరగతుల జనాలు నిత్యం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే ఒక ప్రశాంతత అనేటువంటిది ఎక్కడుందండి రాష్ట్రంలో? చెప్పమనండి వాళ్ళని. ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా ఇది ఉంటుంది. ఇది ఒక డైమెన్షన్ అండి నేను చెప్పింది. సార్ మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను ప్లీజ్, ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లోకేష్ గారు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అని అడుగుతున్నారు అని అంటున్నారు. అంటే 6 నెలల్లోనే, ఒకవేళ అదే నిజమైతే 6 నెలల్లోనే పారిశ్రామికవేత్తలకు సీన్ అర్థమైపోయిందా రాష్ట్రంలో, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని? ఇప్పుడు దావోస్ ఒక్కటే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు చిన్న దేశాలకు కూడా అంతో ఎంతో ఏదో పెట్టుబడి వస్తుంది. అసలు నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా ముందుకు రాలేదంటేనే అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనిశ్చితి పరిపాలన ఇది ఒకటి. అంతకంటే ఒక హారిబుల్ ఇష్యూ ఒకటి చెప్తాను. యావత్తు రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి ఇదేంటంటే, అమరావతి రాజధానికి కోట్లాది రూపాయలు మీరు పారబోసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇన్ని వెనకబడిన జిల్లాలని మీకు ఒకవైపు మొన్నే కదా అట్టహాసంగా అక్కడ పిఠాపురంలో సభ జరిపారు. సరే, జనసేన బీజేపీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను, వాళ్ళని కూడా చెప్పమనండి. ఉభయ గోదావరి జిల్లాలు అక్కడ కావలసినంత మీరు ఎంత పెట్టుబడులు పెడితే అంత ప్రొడక్టివిటీ పెరిగేటువంటి జిల్లాలండి అవి. ఆ 2 జిల్లాలని మీరు ఎందుకు ఇవాళ అమరావతి పేరుతో మొత్తం ఇక్కడే పెట్టి ఎందుకు అక్కడ చిన్న చూపు చూస్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరంతో సహా నార్త్ కోస్టల్ లో, రాయలసీమ జిల్లాలోనేమో అనంతపురం, చిత్తూరు, కడప, ఇవి నేను చెప్తుంది కాదు, వీళ్ళు చెప్తున్నటువంటి ఇదండి. ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ స్థాయిలో వెనకపడినటువంటి జిల్లాలు దశాబ్దాలుగా. ఇది అటు గిరిజన జనాభా కానీ, లేకపోతే సాగునీరు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు కానీ, విజయనగరంలో పారిశ్రామికంగా అల్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ, అల్లూరు జిల్లాలో కానీ, మన్యంలో కానీ అసలు ఏ రకమైన ఉపాధి లేనటువంటిది కానీ, రాయలసీమ, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాలన్నీ కూడా వెనకపాటు కోసం ప్యాకేజీలు కూడా అనేక సందర్భాల్లో అడుగుతూ ఉంటే వాటి గురించి మీరు పట్టించుకోవటం లేదు. అరకు జిల్లా గురించి అసలు పూర్తిగా నెగ్లెక్టెడ్ వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో వీటికి సంబంధించి నీతి ఆయోగ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో 7 వెనుకబడిన జిల్లాలకు మొత్తం 2100 కోట్ల రూపాయలు సిఫారసు చేసింది. మీరు ఇవాళ ఎన్డీఏలో మేమే మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాం, మేమే మూలాధారం అని చెప్తున్నప్పుడు నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి 2100 కోట్ల రూపాయలు వాటికి సంబంధించి మీరు ముందు ఫైట్ చేసి ఆ వెనకబడిన జిల్లాల కోసం మీరు పాటుపడాల్సింది పోయి మొత్తం డబ్బంతా తెచ్చి వెనకబడిన జిల్లాలు కూడా ఇందాక మీరు అన్నారు పరోక్ష పన్నులు, ఇవన్నీ యూజర్ ఛార్జెస్ కానీ అవి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో
చెల్లించాలి. అంటే ఇంతమంది బాధపడుతూ, ఇంతమంది దోపిడీకి గురవుతూ, ఇంతమంది అన్యాయానికి బలైపోతూ తిరిగి ఎదురు ఈ అమరావతి అనేటువంటి ఒక కాంక్రీట్ జంగల్ కట్టడం కోసం ఇంతమంది జీవితాలు ఛిద్రమైపోవాల్సినటువంటి అవసరం ఉందా? దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దేనికోసం, ఎందుకు, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం, విడిపోయిన తర్వాత చీవికిపోయినటువంటి రాష్ట్రం, ఛిద్రమైపోయినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా సమానంగా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సింది. కాంక్రీట్ జంగల్ కట్టడం కోసం ఇంత దోపిడీతో ఈ ప్రజల మీద ఇంత భారం వేయటం అనేది ఏం పరిపాలన? ఇది ఎంతవరకు న్యాయం, ఏం సమంజసం? ప్రైవేటు వ్యక్తుల యొక్క లబ్ధి కోసం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసం రాష్ట్రాన్ని ఈ విధంగా దోపిడీ చేసి వెనకబడిన జిల్లాలను మరింత వెనకబాటుతనాన్ని గురి చేయటం, కాస్త చేయూతనిస్తే అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించే గోదావరి జిల్లాలని నెట్ట నిలువున ముంచెత్తేటువంటి బడ్జెట్ లో సరైనటువంటి సముచితమైనటువంటి అలొకేషన్స్ లేకుండా ఇదేంటి చెప్పమానండి, ఈ వీటికి సమాధానాలు చెప్పమానండి. రైట్ మీరేం చెప్తారు? ముందుగా అప్పుల గురించి చెప్పండి, అవినీతి గురించి కూడా మాట్లాడుకుందాం. అవినీతి అంటే మామూలు స్థాయిలో లేదు. కిలోమీటర్కు 53 కోట్ల రూపాయల ఖర్చు అంట టెండర్లు పిలిచారు. 53 కోట్లు. నేషనల్ హైవే అవి కూడా 20 కోట్ల లోపే అవుతుంది. 20 నుంచి 22 కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది నేషనల్ హైవేలు. అంతకు మించి ఏం వేస్తారో తెలియదు. సరే, ముందు అప్పుల గురించి చెప్పండి. అసలు ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే విజయబాబు గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మొట్టమొదటిగా అమరావతికి మేము వ్యతిరేకం కాదు. పాయింట్ నెంబర్ 1, అమరావతిలో జరుగుతున్నటువంటి అరాచకానికి వ్యతిరేకం, అక్కడ అభివృద్ధి అనే పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. సో అమరావతి అనేటటువంటి ప్రాంతంలో మీరు ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ చేసి ప్రజలకి వాస్తవంగా ఏం జరుగుతుందో తెలియజేయకుండా ఏదైతే పబ్లిసిటీకి మీరు చేస్తున్నటువంటి ఆ స్టంట్ ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఏం చేయదలుకున్నారు, దీనికి ఎంత అవుతుంది, ఎవరెవరిని పిలుస్తున్నారు, ఏ విధంగా టెండర్లు కోట్ చేశారు, ఏ విధంగా అప్పులు తెచ్చారు, ఎన్ని సంవత్సరాల్లో చెల్లించాలి, దానికి వడ్డీ ఎంత, వీటికి సంబంధించి వాస్తవాలు చెప్పండి. డెఫినెట్లీ దానికి సంబంధించినటువంటి చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే, దాని నో డౌట్. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి కాదు, సొంతంగా ఆయన ఎక్కడో ఆయన హెరిటేజ్ దీన్ని తీసుకొని వచ్చి డబ్బులు పెట్టట్లా. కట్టాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెల్లించాలి ఆ అప్పులకు సంబంధించినటువంటి అసలు వడ్డీని. అమరావతి అప్పులు తెచ్చుకుంటుంది, అమరావతి అప్పులు తీర్చుకుంటుంది, దాన్ని కూడా చెప్తాను సార్. వాళ్ళు అదే అమరావతి వాళ్ళ పేరుకి ఏం చెప్తారు, స్వయం సమృద్ధి ప్రాజెక్ట్, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఎవరికి? రాష్ట్రానిక, చంద్రబాబు నాయుడు గారికి అంటుకోక. స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిక, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వయం సమృద్ధి ప్రాజెక్టా, చంద్రబాబు నాయుడు అంటుకోకి స్వయం సమృద్ధి ప్రాజెక్టా? దానికి ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. ఎందుకు? ఇప్పుడు మీరు చదివినిపించారు ఏది ఇప్పుడు చేస్తున్న అప్పుల గురించి, మరి అంతకుముందు చేసిన అప్పుల గురించి మీరు మర్చిపోతే ఎట్లా ఈశ్వర్ గారు? ఇదే 2014 నుంచి 2019 దాకా అమరావతి పేరుతో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఆల్రెడీ 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. అది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 10.32% వడ్డీ. నార్మల్గా అయితే పూణేకి సంబంధించినటువంటి పూణే కార్పొరేషన్ వాళ్ళు 7.59%తో తెచ్చుకున్నారు. హైదరాబాద్ HMDA వాళ్ళు 8.9%తో అప్పులు తెచ్చుకుంటారు. కానీ అమరావతి అనే దానికి మాత్రం ఎక్కడ దేశంలో లేని విధంగా 10.32% వడ్డీతో కట్టేటట్టుగా, ఏది 10 సంవత్సరాల్లో చెల్లించేటట్టుగా 5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి 1,275 కోట్లు, అమరావతి బాండ్స్ పేరుతో 2,000 కోట్లు, UBI, IB, BOB ఈ 3 బ్యాంకుల కన్సార్టియం నుంచి 2,060 కోట్లు, మొత్తంగా 5,335 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 2018-19 ఆ టైంలో తీసుకొని వస్తే అప్పు 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేటప్పటికి 15,773 కోట్లు చెల్లించాలి. 5,000 కోట్లకి వడ్డీతో కలిపి 10 సంవత్సరాల్లో 5,000 కోట్లకి 15,773 కోట్లు చెల్లించాలి. ప్రతి 3 నెలలకి 9 నెలలకు కూడా అది యాడ్ చేయాల్సి, ప్రతి 3 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వడ్డీ కట్టింది. ప్రతి 3 నెలలకి వడ్డీ రూపంలో 419,49 లక్షలు కట్టింది. అంటే సంవత్సరానికి అమరావతి పేరుతో ఏదో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 1,573.73 కోట్లు కట్టారు. స్టిల్ ఇప్పుడు కూడా కడతా ఉన్నారు, ఎందుకంటే 2018 ఆ టైంలో తెచ్చిన అప్పులు ఇవి. సో అంటే దాదాపుగా మన 2028 దాకా ఈ చెల్లించాలి. అవి కాకుండా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినటువంటి హడ్కోకు సంబంధించి కావచ్చు, ఇది మళ్ళీ బ్యాంకుల కన్సార్టియం నుంచి కావచ్చు, అదేవిధంగా మీరు అన్నట్టుగా KFW బ్యాంక్ జర్మనీ నుంచి కావచ్చు,
సిఆర్డి అదనంగా చేస్తున్న అప్పు కావచ్చు, మొత్తంగా 52,000 కోట్లు. కాదు, అప్పులు తెస్తే తెచ్చారు. ఎంత 5,000 కోట్ల పైన అప్పు తెచ్చారు కదా 2014-19 మధ్యలో. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక 2,500 కోట్లు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఏమైపోయాయి డబ్బులన్నీ? ఆడికెళ్ళి చెప్తాను. జరగలేదు కదా, అన్ని ఖర్చు పెట్టిన పేరుకి 41,170 కోట్లు పనులు పిలిచామని చెప్పారు. అవును, పేరుకి. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది 5,587 కోట్లు. దాంట్లో పేమెంట్ చేసింది 4,318 కోట్లు. మిగిలిన బ్యాలెన్స్ సార్, వాళ్ళు ఖర్చు చేసింది 5,580, మళ్ళీ పేమెంట్ చేసింది 4,318 కోట్లే. మళ్ళీ మీరు జగన్ గారికి పెండింగ్ పెట్టేలారు అది కూడా. సో ఇదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు దారుణమైనటువంటిది, మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కాలేజీలు మన మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో నిన్నగాక మనం చెప్పాడు సార్, 11వ తారీఖు అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి 13,400 కోట్లు ఇవ్వడానికి అనుమతి ఇచ్చాయి. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు అనుమతి వచ్చింది. వాటితో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద 1,560 కోట్లు మాత్రమే ఇస్తుంది. అంటే మీరు మొన్నటిదాకా ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఎన్డీఏ కూటమిని చూసి 15,000 కోట్లు ఫ్రీగా ఇస్తున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే 1,560 కోట్లు ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు. సో ప్రపంచ బ్యాంక్ కి మనం కట్టుకోవాల్సిందే, కేంద్రానికి కేవలం 10% సార్. దీంట్లో మొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అడిగినటువంటి ప్రశ్న లోక్సభలో క్వశ్చన్ నెంబర్ 1703కి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అమరావతి దానికి సంబంధించి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు ప్రొవైడ్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ కరెంట్ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే మ్యాక్సిమం ఆఫ్ 1,500 crores యాజ్ స్పెషల్ అసిస్టెన్స్ బ్రాకెట్లో గ్రాంట్ టు ఆంధ్రప్రదేశ్. It has also been decided that the loan provided for the project will not be counted in borrowing ceiling of Andhra Pradesh. అంటే మ్యాక్సిమం 10% ఇస్తాం. అంటే 1,500 కోట్లకు మించి మేము ఇవ్వం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా గురుమూర్తి గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పింది. ఈ అప్పులు మాత్రం ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రావు, ఈ అదనంగా అప్పుల్లో ఉంటాయి. ఏదైతే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి అయితే రావని చెప్పి స్పష్టంగా చెప్తే ఇది చెప్పింది. ఆయన చెప్పాడు ఈ అప్పులు కాకుండా అంటే ఇంకా ఏమేమి అప్పులు చేస్తున్నాడో చెప్పాడు. ఇవి కాకుండా మార్టిగేజు, లీజుల ద్వారా వివిధ సంస్థల నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు సేకరిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడైనా సరే ఇన్ని వేల కోట్లతో రాజధాని 64,000 కోట్లతో 64,000 కోట్లతో 73 పనులకి చేస్తున్నామని చెప్పారు. చెప్పి అసలు దీంట్లో ఎంత విచిత్రంగా ఉంది. 2014 నుంచి 19 దాకా 131 సంస్థలకు 1277 ఎకరాలు ఇచ్చారంట. ఏ ఒక్క సంస్థ కనపడలే మాది అదే ప్రాంతం. తర్వాత ఇప్పుడు 31 సంస్థలకు 629 ఎకరాల భూమి ఇచ్చారంట. ఇది 9 నెలల్లో 31 సంస్థలకు 629 ఎకరాలు కేటాయించారంట. ఎవరు కేటాయించారు? అవి నాకు తెలిసి 2014-19లో వాటిని కంటిన్యూ చేశారు. సార్ అవి కాకుండా చెప్పారండి. అవి కాకుండా ఇప్పుడు 31 సంస్థలకు 629 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం R5 జోన్లో 50,000 మందికి సెంటు భూమి ఇచ్చారు, దాన్ని తీసేసాం, వేరే చోట ఇస్తాం అని కూడా స్పష్టంగా చెప్పారు. చెప్పి 2028వ సంవత్సరానికంట రైతులకు డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇస్తారంట. అప్పుడు కోర్టు ఏమో మమ్మల్ని 3 నెలలు ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి అంటే రోజు గొడవ చేశారు కదా. కుదరదని చెప్పాం కదా ఆ రోజే. 6 నెలలు ఇవ్వలేరు అమరావతి డెవలప్ చేసి ఫ్లాట్లు అన్నారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ళకి ఇస్తారంట. 2028కి 29 ఎలక్షన్ కదా, 28కి ఇస్తారంట. 24లో వీళ్ళు గెలిస్తే ఇది మమ్మల్ని 6 నెలలు అమరావతి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తారా లేదని గగ్గోలు పెట్టారు కదా. మరి మీరు ఇప్పుడు ఇదే చెబుతున్నారు. మేము క్లియర్గా ఒకటే అడుగుతున్నాం, అమరావతి పేరుతో మీరు తీసుకొని వస్తున్నటువంటి అప్పులకు సంబంధించి ఎంతెంత వడ్డీలకు తీసుకొని వస్తున్నారు, ఎప్పటికి చెల్లించాలి, ఎంత చెల్లించాలి, ఏ విధంగా చెల్లిస్తారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని మేము క్లియర్గా అడుగుతున్నాం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఈ ఏడాది బడ్జెట్లో కూడా 6,000 కోట్లు పెట్టామని చెప్పారండి. పెట్టారు, ఖర్చు పెడతారులే తెలియదు. మరి ఇప్పుడు 52,000 కోట్ల అప్పు, 6,000 కోట్లు, మళ్ళీ 6,000 కోట్లు దీంట్లో గతంలో 5,000 కోట్లు, దాదాపుగా 52 కేంద్రం ఇచ్చినటువంటి 1,500 ప్లస్ 1,000 కోట్లు సంబంధించి 2,500 కోట్లు. అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏం చేశారు, దేనికి సంబంధం చేశారంటే చాలా ఉంది దానికి చెప్పాల్సింది. ఏం చేశారో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. ఈ డబ్బులతో శాలరీలు వాళ్ళని కన్సల్టెంట్లుగా రిక్రూట్ చేసి సిఆర్డిఏలో నెలకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు చెల్లించేటట్టుగా 63 మంది అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు అంట. 2 ఏళ్ల పాటు వీళ్ళకి 62.36 కోట్లు చెల్లిస్తారంట. ఏది మనం అప్పులు తెచ్చి ఆ అప్పులకు తెచ్చినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులకి కన్సల్టెంట్ల పేరుతో మీరు రిక్రూట్ చేసి సిఆర్డిఏకి సంబంధించి
మొత్తంగా 70 కోట్ల రూపాయలు సార్ దీంట్లో. Yes. ఇది ఒకటే నేను చెప్పాను, ఇంకెట్లాంటి దోపిడీలు చాలా ఉన్నాయి. ఎందుకంటే రోజుకి ఒకటి బయటకు వస్తుంది కదా. అవును. కన్సల్టెంట్లకు సంబంధించి 62.36 కోట్లు అంట. మళ్ళీ ప్రైవేటు భాగస్వామ్యంతో మరో 5 నియమిస్తారంట. వీళ్ళకి 3 ఏళ్ళు పట్టంట, వీళ్ళని జాబుల్లో ఉంచుతారంట. 8.28 కోట్లు అంట. మొత్తంగా 70.64 కోట్లు అంటే 71 కోట్లు దాదాపుగా కన్సల్టెంట్లకు దారాదత్తం చేసే కార్యక్రమం. మధ్యలో మళ్ళీ దీనికి సంబంధించి కొంతమంది ప్రమోటర్గా పెడుతున్నారు, బ్రాండ్ అంబాసిడర్లు అంట. వాళ్ళకి నెల నెల శాలరీలు. ఈ దోపిడీ ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. 2, ఎక్కడైనా మీరు ఒక దానికి సంబంధించి టెండర్ ఇస్తారండి. టెండర్లో పార్టిసిపేట్ చేస్తే ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. బట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర టెండర్లు ఉండవు, నామినేషన్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఈశ్వర్ గారు మన మనిషి 100 కోట్లు ఇచ్చేసేయండి, దాని వాల్యూ అంతా 50 కోట్ల, పర్లేదు 100 కోట్లకి ఇచ్చేయండి, మధ్యలో 50 కోట్లు ఆయనకు ఒక 10, ఈయనకు ఒక 20, ఇట్లా ఈ నామినేషన్ పద్ధతిలో వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అమరావతి దోపిడీకి సంబంధించి ఎస్ ఈ కాస్ట్ పెరిగిపోవడానికి కారణం అది. ఎందుకంటే 53 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ రోడ్డు, మేము జ్యుడిషియల్ ప్రివ్యూతో 100 కోట్ల రూపాయలు దాటింది ప్రధాన్ని మేము జ్యుడిషియల్ ప్రివ్యూకి ఇస్తే వీళ్ళు మాత్రం క్లియర్ గా చూడండి సార్, వాళ్ళు ఏ పనికి సంబంధించిన నామినేషన్ పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సార్ ఎవరైనా ఇప్పుడు టెండర్ పిలిచినప్పుడు మనం పని చేసినాక డబ్బులు ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు 100 కోట్లు ముందు ఇచ్చేస్తున్నారు, 100 కోట్లు పని చేస్తాడో లేదు తెలియదు. సో అట్లా ఈ దోపిడీకి చేసేటటువంటి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి కమిషన్లు వస్తాయి. ఈ విధంగా ఉంటే మరి ఈ దోపిడీకి మేము వ్యతిరేకం అంటున్నాం. సో క్లియర్ గా ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాల్సిందే. రైట్, రాష్ట్ర ప్రభుత్వం. సార్ విజయబాబు గారు, అమరావతిలో పేదలకు దాదాపు 51,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మేలో. 900 ఎకరాలు R5 జోన్గా గుర్తించి ఇచ్చారు. మనకి CRD యాక్ట్లో కూడా ఉంది అలా ఇవ్వాలనేది. ఇచ్చిన దానికి ఆ రోజు రాసినటువంటి వార్త, సెంటు భూమి ఇస్తున్నారు కాబట్టి సెంటు కంపు. ఇక్కడ పేదలు, కష్టజీవులు, కార్మికులు ఉంటారు, వాళ్ళ నుంచి వచ్చేటటువంటి కంపు మేము భరించాలా అని ఒక పత్రిక ఒక వార్త రాసింది సార్, సెంటు కంపు వీళ్లతో అని. ఇంకొక అర్థం కూడా నాకు అనిపించింది ఆ రోజు ఈ వార్త చూసినప్పుడే. ఖరీదైనటువంటి మా బట్టల మీద ఖరీదైనటువంటి సెంటు ఉంటే దాని పక్కనే ఈ కంపేంటి, ఏంటి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు వాళ్ళందరినీ తరిమి కొడుతున్నారు. అసలు పేదలు, మధ్యతరగతి ప్రజలు వీళ్ళెవ్వరూ లేని రాజధాని ప్రజా రాజధాని అవుతుందా? ఎవరి కోసం కడుతున్నట్టు ఈ రాజధానిని? ఆ రోజు చాలా నిస్సిగ్గుగా బహిరంగంగా చెప్పారు ఏంటంటే, పేదలకి గనక అక్కడ ఇళ్ళు ఇస్తే సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పారండి. అంటే పెట్టుబడిదారి జమీందారీ పోకడలకి ఆ పక్కనే కూడా పేదవాళ్ళు ఉంటే మరి సహజంగానే బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదా. అంటే ఇది పూర్తిగా ఒక బూర్జువా వ్యవస్థకు ప్రతీకగా రాజధాని నిర్మాణం అనేటువంటిది చేయాల్సిందే తప్ప అది ప్రజా రాజధాని ఎంత మాత్రం కాదు. కాబట్టే ఆ సమతౌల్యాన్ని కాపాడాలి అంటే అక్కడ అందరూ కూడా కంప్లీట్ ఒక రిచ్ పీపుల్, అది కూడా వాళ్ళ సానుకూల దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలనే ఒక ఏర్పాటుతోనే జరుగుతుంది. ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా కూడా ముందే గ్రాంట్లు ఇవ్వటమే కాదండి, తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటున్న ఫిగర్స్ ఇవన్నీ కూడా టెంపరీ ఫిగర్సే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక ఉదాహరణమైనటువంటి ఇది ఏంటంటే వాళ్ళకి అడగకుండానే ఎస్టిమేషన్స్ పెంచేస్తాడు ఆయన. వర్క్ మొదలైన తర్వాత మళ్ళీ ఎస్టిమేషన్స్ పెరిగిపోతాయి. ఎందుకు పెరిగిపోతాయి అనేటువంటిది కాంట్రాక్ట్ల గురించి, వాటి వ్యవహారాల గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. సో ఈ విధంగా మొత్తం ప్రజాధనాన్ని మొత్తం పేలపిండిలాగా, పప్పు బేళ్ళలాగా పంచుకు తినడం కోసమే జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఇందాక ఇంకో వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది ఏంటి, అప్పులు తెచ్చుకునేటప్పుడు ఆయన నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చెప్పింది ఏంటంటే, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ వడ్డీ రేట్లకి నిధులు సమీకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నారు. మరి తక్కువ రేట్లకి మీకు ఎవరు ఎందుకు ఉదాహరణగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు ఇస్తారు? అలా ఇచ్చే పరిస్థితి ఉంటే మీరు ఇందా చెప్పినట్టుగా 10% ప్లస్ కి ఆ రోజున పూనా గానీ మిగతా గానీ వాళ్ళు తీసుకున్నటువంటి వడ్డీ కంటే కూడా మీరు ఎక్కువ వడ్డీకి ఎందుకు డబ్బు తీసుకున్నారు? రేపొద్దున ఈ వడ్డీ ఇంత జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో ఇవి చాలా ఉదారంగా ముందుకు వచ్చి ఎందుకు ఇస్తాయి? ఆయన బహుళ పార్టీ ఏజెన్సీలు కూడా చాలా ముందుకు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర కూడా నిధులు సమీకరిస్తామని చెప్తున్నారు. బట్ ఏ బేసిస్ లో ఇస్తారు వాళ్ళు, రీపేమెంట్ మోడ్ ఏంటి అనేది వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు. తర్వాత వరల్డ్ బ్యాంక్ కూడా మీరు అన్నారు కదా, అది ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ నిధులంటేనే
పూర్తిగా వాళ్ళ క్లచెస్ లో మనం ఇరుక్కుపోయినట్టు. యూజర్ ఛార్జీల పేరుతో నిరంతరంగా వాళ్ళు బాధతోనే ఉంటారు. అంటే ప్రజల మీద పెను భారాన్ని మోపి ఈ కాంక్రీట్ జంగిల్ అనేటువంటి దాన్ని ఏం అర్జెంట్ ఉంది, ఇప్పుడు రాజధాని అవసరమే మొదలు పెట్టారు, కంప్లీట్ చేయండి. సమాంతరంగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ సైమిల్టేనియస్ గా దించేయాలి. కానీ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసేయాలి. 3 సంవత్సరాల తర్వాత ఏంటి ఏమవుతుంది అంటే దేర్ ఈస్ సమ్ డౌట్. ఇదే డౌట్ పెట్టుబడి ఇచ్చేటువంటి వాళ్ళకి కూడా మీరు ఇందాక అన్నారే, వాళ్ళు ఎవరు అడిగారు పరిశ్రమ పెట్టడానికి ఒక అష్యూరెన్స్ ఉందా మళ్ళీ మీరు వస్తారని. ఆ మళ్ళీ మీరు వస్తారనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వండి అని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? 3 సంవత్సరాల లోపే అర్జెంట్ గా కట్టేయాలని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీ పరిపాలన మీద మీకు నమ్మకం సన్నగిలుతుంది రోజు రోజుకి. మీ పరిపాలన మీద ఏ ప్రామిసెస్ అయితే చేసి వాటన్నిటిని కూడా మీరు బ్రీచ్ చేశారో ఆ విధంగా ఇవాళ వాలంటీర్ ఎంత అన్యాయం అండి పాపం. వాలంటీర్లు వాళ్ళ ఎండలో పడి మాట్లాడుతుంటే వరదల్లో ప్రాణాలకి తెగించి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాళ్ళకి జీవో కూడా ఇష్యూ చేస్తే వాళ్ళ కౌన్సిల్లో కూడా చదివినిపించారే. ఈ మరి ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది చెప్పండి? పేద ప్రజలని నమ్మించి అసలు ఆ వ్యవస్థ లేదని చెప్పని బుకాయిస్తున్నారంటే మీరు ఇచ్చిన లేని వ్యవస్థకి ఎలా ప్రామిస్ చేశారు సార్ వీళ్ళు? లేని వ్యవస్థ పైన నిందలు వేశారు 32,000 మందిని, అంతే కదా? 32,000 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు. వ్యవస్థ లేదని వీళ్ళు అంటున్నారు కదా. లేని వ్యవస్థ ఎట్లా కిడ్నాప్ చేస్తుంది? ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే డోర్లు కొడుతున్నారు అన్నారు. లేని వ్యవస్థ ఎలా డోర్లు కొడుతుంది? చాలా చాలా అన్యాయం, దుర్మార్గం అండి. ఇంత దారుణంగా అబద్ధాలాడి ప్రజలను వంచి వచ్చిన తర్వాత ఒక భయోత్పాద వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ప్రజా గళాన్ని మీరు తొక్కేయాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఈ రోజున గొంతులన్నీ కూడా ఒక్కొక్కటిగా పైకి లేస్తున్నాయండి. మొత్తం ఈ గొంతులన్నీ రేపొద్దున ఏకగళంగా గనక గర్జించినట్లయితే మరింత పెద్ద ఒక ఉద్యమం అనేటువంటిది వస్తుంది. ఇది అనివార్యం. మీరు మీకున్నటువంటి పోలీస్ ఫోర్స్ కానీ మీ పెత్తందారి పోకడలు కానీ సగటు ప్రజల కడుపు మంటని తొక్కేయాలనుకోవడం సాధ్యం కాదు. దానికే ఒక సింబాలిజం గానే ఈ రోజున వాలంటీర్ల యొక్క ఆందోళన కావచ్చు, మొన్న జరిగినటువంటి రైతుల ఇది కావచ్చు, విద్యార్థుల యొక్క ఇది కానీ ఇన్ని రకాల ఉద్యమాలు 11 నెలల కాలంలోనే ఇన్ని వస్తున్నాయంటే భవిష్యత్తు ఇంకెలా ఉంటుంది? అసలు గాలికి వదిలేశారండి. ప్రతి రాష్ట్రంలో ఇవాళ జరిగినటువంటి ఇది చూడండి, ఏది విజయవాడలో పట్టపగలో మహిళ కూర్చొని వ్యాపారం చేసుకుంటుంటే ఆ మహిళ మీద దాడి చేసి మెడలో గొలుసు లాక్కొని వెళ్ళిపోతే మొన్నే పెద్ద ఆర్భాటంగా ఇది పెట్టారు, ఇది ప్రెస్ మీట్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించేస్తున్నామని చెప్పన్నారు. మహిళలకు రక్షణ కల్పించేస్తున్నారట. ఆ అమ్మాయి చిన్న వ్యాపారం చేసుకుంటే 3 లక్షల రూపాయలు విలువ చేసే మెడలో మంగళసూత్రాన్ని పట్టపగలో లోపలకు వచ్చి చొరబడిపోతా ఉంటే ఎక్కడుందండి లా అండ్ ఆర్డర్? ఎక్కడుందండి పరిపాలన? వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎవడెవడు ఇది చేస్తున్నాడు, ఎక్కడ ఇళ్లలోకి వెళ్ళి ఎవరిని లాక్కుపోదాం, దాని మీద మీ కాన్సన్ట్రేషన్ తప్ప సగటు ప్రజలకు ఎక్కడ ఉందండి అసలు మీకు అష్యూరెన్స్ ఏదండి? దీనికి సమాధానం అది చిన్న విషయం కాదు కదా. మధ్యాహ్నం పూట పట్టపగలు ఒక మహిళ షాపులో వ్యాపారం చేసుకుంటుంటే దాడి చేసి మెడలో గొలుసు తెంపుకుపోయారంటే ఇది చాలా అల్పమైన ఘటన కాదండి. ఇది ప్రతీక. రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రతీక. విశాఖపట్నంలో ఏదో సామూహిక అత్యాచారం జరిగితే దాన్ని ఏదో దాని మీద వివరాలు అయితే వాస్తవం నాకు ఇంకా క్లారిటీ లేదు, కానీ దాన్ని గప్చిప్ గా చేశారు. అంటే ప్రతిరోజు నిత్యం ఎక్కడో ఒక చోట మహిళల మీద అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. అప్పుడు 2019 నుంచి 24 మధ్యలో దిశ యాప్ తీసుకురావడం, దిశ చట్టాన్ని తీసుకొస్తే ఆ ప్రతుల్ని కూడా తగలబెట్టారు. దిశ యాప్ని అవహేళన చేశారు. దానికి ఇప్పుడు పేరు మార్చుకొని అప్పుడు 5 సార్లు అనాలంటే ఇప్పుడు 3 సార్లు అంటే సరిపోతుందంట. మరి అది పెట్టిన తర్వాత 2 రోజులకే కదండి, 2-3 రోజులకే కదా ఇవాళ ఘటన జరిగింది. అవహేళన చేస్తారు సార్ వీళ్ళు, మళ్ళీ వీళ్ళు చేయలేరు, పైగా అవహేళన నిరోధిస్తారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక మేయర్ ఉంటాడు, ఇది మన సిటీస్ కి, ఒక న్యూయార్క్ సిటీస్ కు, వాషింగ్టన్ డీసీకు, ఇలాంటి వాటికి ఒక మేయర్ ఉంటాడు. ఆ మేయర్ పని ఏంటంటే ఆ సిటీని ఎలా డెవలప్ చేయాలని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి అనేటువంటి దీనికి ఆయన ఒక మేయర్ లాగా వ్యవహరిస్తున్నారు తప్ప యావత్ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి లాగా మాత్రం ఆయన వ్యవహరించడం లేదు. ముఖ్యమంత్రిగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఎంతసేపు అమరావతి పరిసరాలు, వాటికి సంబంధించిన వ్యవహారం, దానికోసమే ఢిల్లీకి వెళ్ళటం, అటువంటి వాళ్ళతోనే మంతనాలు చేయటం, ఇదే ఆయన నిత్య కార్యక్రమం అయిపోయింది తప్ప ఇందాక నేను చెప్పినట్టుగా వెనుకబడినటువంటి రాష్ట్రాలకి 2,100 కోట్ల రూపాయలు, ఇంతమంది మీకు ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ సెషన్స్ జరుగుతా ఉన్నాయి ఒక పక్కన,
ఈ రాష్ట్రాల అభివృద్ధికి ఈ TCGSDPను దానికి సంబంధించిన తలసరి స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తిని ఏదో అంటారు. దానికి సంబంధించి ఈ 7 జిల్లాల మీద ఎలా మీరు ఏం చేస్తారో చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిని అక్కడ మీరు పెట్టండి. ఈ గిరిజన జనాభాకు సంబంధించిన అటవీ ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా, తర్వాత డిఫెన్స్ వాళ్ళకి గతంలో చాలా ఆర్భాటంగానండి మన శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఉత్పత్తులు ఉన్నాయి కదా, వాటిని పెద్ద స్థాయిలో ఆ రోజున డిఫెన్స్ కి సరఫరా జరిగేది. స్వచ్ఛమైనటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా అవన్నీ కూడా దోపిడీ పాలైపోయినాయి. మధ్య దళారులందరూ వచ్చి దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. అదే కనుక చేస్తే భారత సైన్యానికి ఆ గిరిజన ఉత్పత్తులను కనుక వాళ్ళు చాలా క్రేజ్ అండి అక్కడ డిఫెన్స్ లో, అలా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే ఆ జిల్లా డెవలప్ అవుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, అసలు కర్నూలు పరిస్థితి ఎంత దారుణం అంటే అక్కడ నుంచి అందరూ కూడా ఇప్పుడు వలసలు పెరిగిపోయినాయండి. అక్కడ అసలు బతికే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి అనంతపురం, కర్నూలు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా, స్టడీ చేయకుండా, కేవలం మీకు నిద్ర లేచిన దగ్గర నుంచి వైసీపీని ఎలా అణిచివేయాలి, ఎలా తొక్కేయాలి, వాళ్ళ సానుభూతి పరులను వాళ్ళ ఇళ్లలోంచి బెడ్రూమ్లోంచి ఎత్తుకుపోయి వాళ్ళ మీద ఏం కేసులు బనాయించాలి, తర్వాత మనం ఎలా సంపాదించుకోవాలి. ఇదే పరిపాలన. ఆయన మన బొత్స సత్యనారాయణ గారు అంత సీనియర్ మోస్ట్, ఆయన పార్టీ పరంగా అట్లా ఈజ్ అ సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక మాట చెప్పాడు, ఏమని, భారతదేశంలోనే ఎక్కడ ఇలాంటి అరాచకం లేదు, ఇంతకు ముందు గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, భారతదేశంలోనే ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పారంటే ఎస్, దీన్ని ఎవరైనా చెప్పమానండి. రాజకీయ స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఆయన అన్న మాటలో 100% వాస్తవం ఉంది. అది కరెక్టా కాదా చెప్పండి. ఏం పరిపాలన, దేనికోసం చెప్పండి ఇది. రైట్ సార్. ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఇక అసైన్డ్కి సంబంధించి ఒక విషయం చెప్పాలి. అసైన్డ్ భూములు తీసుకుంటున్న టైంలో అసైన్డ్ భూములు ఇస్తే రైతులు ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములు, వాటికి ఎటువంటి ప్యాకేజీ ఇవ్వము, పరిహారం ఉండదు అని చెప్పి వాటినన్నింటినీ బినామీల ద్వారా కొనేసిన తర్వాత వాళ్ళకి ఎంతో 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత కొత్త జీవో ఇచ్చి దీనికి కూడా ప్యాకేజీ అంటూ SC STని మోసం చేశారు. అంటే బినామీలు ఏమో కొనేశారు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలంటే ముందు ఎవరైతే ఓనర్గా దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారో ఆ రైతుకి వెళ్తుందని ఆ రైతుల్ని కార్యాలయానికి పిలిపించి బెదిరిస్తున్నారనేది వార్త సారాంశం. మీరు దీన్ని తీసుకొని మేము చెప్పిన పలానా బినామీకి ఇవ్వాలి, ఈ ప్లాట్ను రాసి ఇవ్వాలి, లేదంటే మీరు దాన్ని ఉపయోగించుకోవడానికి, మీరు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వము, అమ్ముకోవడానికి అవకాశం ఉండదు, మీకు ఏమీ లేకుండా చేస్తాము, అది అలా పడుంటుంది, కాబట్టి ఎంతో కొంత ఇస్తాడు అతనికి ఇచ్చేయని బెదిరిస్తున్నారనేది ఒక వార్త. ఆల్రెడీ అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లానే మంత్రి నారాయణ మీద, అనేక మంది మీద ఆ రోజు కేసులు కూడా నమోదైంది. సిఐడి దాదాపు 1260 ఎకరాలు ఎంతో ఈ అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి. ఆ అసైన్డ్ భూములు కూడా ఎట్లా చేశారు, అప్పుడే అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అసైన్డ్ భూములు ఉన్నటువంటి SC ST రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ముందే తక్కువ రేటుకి, ఎందుకంటే మీరు రాజధాని మీది ఎటు ప్రభుత్వం తీసుకోదు అంటే వాళ్ళు ముందు ఎలా మభ్య పెట్టారు, అసైన్డ్ భూములకు సంబంధించి మీరు ప్రభుత్వం డైరెక్ట్ గా తీసేసుకుంటుంది, మీకేం పరిహారం ఎవరు అని చెప్పి ముందు మభ్య పెట్టి కొంతమంది దగ్గర తీసుకున్నారు. తీసేసుకొని ఏది ఇప్పుడు వాళ్ళకి 10వ 11వ డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నారు. దాన్ని ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు, అదొక కుంభకోణం. దాని తర్వాత ఇప్పుడు ఎవరైతే కొంతమంది దగ్గర అసైన్డ్ ల్యాండ్లు అయితే ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి కదా ప్రభుత్వం, ఏది డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి కదా, ఆ ఫ్లాట్లను కూడా ఇప్పుడు ఆల్రెడీ నిరుపేదలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నిరుపేదలు ఎవరు, రిటైర్డ్ IPS ఆఫీసర్ అయినటువంటి AB వెంకటేశ్వరరావు, వియంకుడు, గుమ్మడి సురేష్, ఈయన అతి నిరుపేద. అదే సార్, అసైన్ ల్యాండ్ని వాళ్ళ దృష్టిలో ఈయన నిరుపేద, ఈయన SC ST రైత, ఇది నిరుపేదలు కాదు సార్. మొన్నే చెప్పాడు కదా కమ్మవారి గురించి చెబుతా, ఈయన ఎవరు వియంకుడు, మన వియంకుడు ఈయన AB వెంకటేశ్వరరావు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు కదా, ఎంత అహంకారంతో ఏ విధంగా మాట్లాడు. ఆయన అల్లుడు, మరి ఆయన అల్లుడు సారీ ఆయన వియంకుడు AB వెంకటేశ్వరరావు వియంకుడు గుమ్మడి సురేష్ పేట రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు విక్రయ దరఖాస్తు జూమ్ చేస్తే మీకు అర్థం అవుద్ది. రిటైర్డ్ IPS AB వెంకటేశ్వరరావు వియంకుడు గుమ్మడి సురేష్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు చూడండి. అంటే చూపించాలి
అది పత్రాలు చూడండి క్లియర్గా. సో మరి ఇది ఒక కుంభకోణం అంటే చేతులు అమరావతి పేరుతో మీరు చేస్తున్న దోపిడీకి మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకానికి మేము వ్యతిరేకం అంటున్నాం. ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో మీరు ఒక అరాచకాన్ని ఒక కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ బెదిరించి వాళ్ళ భూములు లాక్కొని అక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరినీ అక్కడి నుంచి తరలించేటటువంటి దళితులు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు సార్. పేదలను కూడా మోసం చేసి పంపించేసినట్టే కదా. ఇప్పుడు పేదలకి ఎక్కడైతే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి మంగళగిరి ఈ ప్రాంతం వాళ్ళకి ఏదైతే రాజధాని పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తారంటే దాన్ని కోర్టుకెళ్ళి అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టించుద్దని అడ్డుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రాగానే డైరెక్ట్ గా ఇల్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పి పేదల ఇళ్ల స్థలాలు మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన. ఇది ఒక రకమైనది. రెండోది మీకు ఇక్కడ నేను అడుగుతున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు అమరావతి డెవలప్ చేయాలి కాదంటలే ఎవరు కూడా. అమరావతి ఆంధ్రప్రదేశ్లో పాటు ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాల్సిందే. కానీ మీరు కేంద్రంలో ఉన్నారు కదా, ఈరోజు కేంద్రంలో మీరు లేకపోతే మీరని నితీష్ కుమార్ ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక రైట్ హ్యాండ్, 2 చేతులు మనిషికి అవసరమే కదా. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి ఇబ్బందే కదా. మరి కనీసం 10,000 కోట్లు రాజధాని నిర్మాణానికి అడగలేనటువంటి తలదన్నే రాజధాని నిర్మిస్తాం కేంద్రం ఇచ్చిన హామీ. నిజానికి రాజధాని నిర్మాణం అనేది చట్టం ప్రకారం కేంద్రం నిర్మించాలి సార్. ఢిల్లీని తలదంచే రాజధాని వద్దు, ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటి రాజధాని కావాలో అట్లాంటి చేయండి. పక్కనకి వెళ్ళి ఇందాక మన విజయబాబు అని చెప్పినట్టు దావోస్ పోయి పక్కన అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు. మా ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింది, మా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయింది, మా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెడతానికి రండి. ఏంటి మా ఆంధ్రప్రదేశ్కి అడుక్కుతింది, మా ఆంధ్రప్రదేశ్ అలా పిలుస్తారు పిలిచాడండి. నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు కాదండి. మా ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, మా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, మా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టండి. ఇప్పుడు తాపీ మేస్త్రి అని చంద్రబాబు నాయుడు వచ్చాడు, అదే సభలో ఆడే ఉంటాడు. చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి ఉంటాడు. నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి, నారా లోకేష్ ముఖ్యమంత్రిని పెట్టుకుని కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా? అబ్బా కొడుకుల మధ్య ఏం నడుస్తుందో వాళ్ళు అనుకోరు. అంటే పారిశ్రామికవేత్తలు ఆ మాత్రం థింక్ చేయరా? సరే ఎవరైనా ఏం చెబుతాం, మా ఊరు చాలా బ్రహ్మాండంగా ఉందన్న, పెట్టండి అన్న, మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి అన్న, బాగుందన్న అంటాం. మా రాష్ట్రం అడుగుతుందన్న వచ్చేయండి అంటే ఎవడన్నా అసలు బుద్ధిగానే ఉన్నాడు మాట్లాడినా నేను అంటున్నాను సూటిగా. మా రాష్ట్రం బాగుండపోయినా బాగుందని చెప్పాలి, నలుగురిని అట్రాక్ట్ చేసి రమ్మనాలి. మీరే అడుక్కుతుంది అంటారు, మీరే వచ్చి పెట్టుబడులు పెట్టమంటారు. మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్కి డబ్బులు ఇచ్చి ఒక ఇండియా టుడేకి ప్రోగ్రామ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు ఒక్క నిమిషం వినండి. బెంగళూరు, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు. These are compared harder. మళ్ళీ ఏనండి సార్, అద్భుతం. Leader like Mr. Naidu is not an easy task. See, Karnataka has Bangalore, Tamil Nadu has Chennai, Telangana has Hyderabad, Andhra Pradesh has Chandrababu Naidu. These are కర్ణాటక బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, పక్కన తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఉన్నాడు వచ్చేయండి అంటున్నాడు లోకేష్. ఆంధ్రప్రదేశ్కి మాకు అమరావతి ఉంది, విశాఖపట్నం ఉంది, మాకు ఆంధ్రప్రదేశ్కి రాయలసీమలో శ్రీ సిటీ ఉంది, లేదంటే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, మా ఆంధ్రప్రదేశ్కి గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం ఉంది. ఈ భారతదేశంలో ఎవరికి లేని గొప్పతనం మన ఆంధ్రప్రదేశ్కి ఉంది. గుజరాత్ తర్వాత 1000 కిలోమీటర్ల సముద్ర తీరం మా రాష్ట్రానికి ఉంది, పెట్టుబడులు పెట్టడానికి రమ్మని అడగాల. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రండి. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు చూసి? నేను హైట్గా ఉన్నాను, నేను లేకపోతే అందంగా ఉన్నాను, నన్ను చూసి పెట్టుబడి పెట్టమంటే వస్తాడా? మా రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి సార్, పెట్టుబడి పెట్టడానికి రమ్మంటే వస్తారు. అప్పటికే ఆయన అడుగుతున్నాడు, ఆయన ఎవరైతే మోడరేటర్ అడుగుతున్నాడు అక్కడ, బాబు సార్ బెంగళూరుకి అదే కర్ణాటక బెంగళూరు ఉంది, పక్కన తెలంగాణకు హైదరాబాద్ లాంటి మంచి నగరం ఉంది, తమిళనాడుకి చెన్నై లాంటి అద్భుతమైన నగరం ఉంది, మరి ఆంధ్రప్రదేశ్కి ఏముంది అంటే సముద్రం ఉంది, మాకు విశాఖ ఉంది, విశాఖపట్నం లాంటి పెద్ద నగరం ఉంది, కొత్తగా అమరావతి అనేటటువంటి కొత్త నగరాన్ని కట్టబోతా ఉన్నాము, 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి. 14 రాష్ట్రాలు ట్రై చేస్తే మా జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి బల్క్ ట్రక్ పార్క్ తీసుకొని వచ్చాడు. ఈ గద చెప్పుకునేది ఎవడన్నా? ఈ చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి, ఏం చేయాలి? నెత్తిని చెంగేసుకొని కూర్చోవాలా? చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఎవడన్నా వస్తాడు? చంద్రబాబు నాయుడు దేనికండి బ్రాండ్ అంబాసిడర్? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సెల్ ఫోన్ కనిపెట్టా, నేను ఏఐని కనిపెట్టా, నేను ఐటీని కనిపెట్టా, సంక్రాంతికి ఊళ్ళెళ్ళే సాంప్రదాయాన్ని మావిడి కనిపెట్టింది, ఈ చెబితే ఎవడన్నా వస్తాడా? స్విట్జర్లాండ్ మంత్రి అప్పట్లేదు కాదు సార్, రాష్ట్రం బాగుంది సార్.
ఆంధ్రప్రదేశ్కి చాలా గొప్ప వనరులు ఉన్నాయి. నిజంగా సార్ మనం చాలా వాస్తవమే ప్రౌడ్ గా ఫీల్ కదండి. అవ్వాలి. ఎందుకంటే Yes, correct. ఎక్కడా లేనంత సముద్ర తీరం మన దగ్గర ఉంది. ఇప్పుడు 4 పోర్టులు కడుతున్నాం అండి, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం, మా గ్రామాన సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మా రాష్ట్రంలో ఈ రోజు వ్యవసాయ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉంది. రమ్మని ఎవరన్నా అడిగితే వస్తాడు తప్ప కనీసం అమరావతి ఉందని కూడా చెప్పుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు సార్. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉందని రమ్మని కూడా చెప్పట్లా. Yes. చంద్రబాబు నాయుడు ఉన్నారు రమ్మంటే నేను నారా లోకేష్ గారు మరి మీరు కూడా ఇట్టా. రైట్ సార్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. విజయబాబు గారు, అమరావతికి ముంపే అసలు సమస్య అయినా సరే అక్కడే కడతామని అంటున్నారు. ఎందుకంటే ఆ మాట అన్నోళ్ళని ఇక్కడే సమాధి చేస్తారని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అన్నారు మొన్న. ఆ బుడమేరకు వరదలు వచ్చిన సమయంలో అప్పుడు కూడా వర్షాలకి అమరావతి మునిగిపోయిందంటే ఎవడైనా ఆ మాట మాట్లాడితే ఇక్కడే సమాధి చేస్తాను అని అన్నారు. చూస్తే ప్రపంచ బ్యాంకు వీళ్ళకి రుణం ఇస్తోంది కదా మనకి అమరావతి నిర్మాణానికి. దాని డాక్యుమెంట్లో క్లియర్గా ఒక విషయం చెప్పింది, రాజధాని అమరావతికి ముంపు తప్పదు, ప్రత్యేకంగా దానికే 8,500 కోట్ల రూపాయలు వెచ్చించాలి, కొన్ని ఎత్తిపోతల నిర్మించాలి, ముంపు రాకుండా నివారణ చర్యలు, గోడలు కట్టాలి, ఇలా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మొత్తం ఏమేం చేయాలనేది ప్రతిపాదనలు మొత్తం కూడా ఇచ్చింది సార్. ఒక 20 ప్రతిపాదనలు పెట్టింది ముందు. మరి చంద్రబాబు నాయుడు గారేమో అది మునిగిపోదు అని అంటారు. దానికోసమే 8,014 కోట్లు. పైగా ఇంకొక పాయింట్ సార్, ఒకే ఒక పాయింట్, ఎప్పుడైతే అన్నారో ఏది అమరావతి మునిగిపోయిందని ఎవరైనా ప్రచారం చేసినా మాట్లాడినా సమాధి చేస్తానన్నారు కదా, ఆ వారం తర్వాత వరద సాయం ఇచ్చారు సార్. అక్కడే మునిగిపోయిన కుటుంబాలకు వరద సాయం అందించారు విలేజ్ల వారీగా. ఇంకో పాయింట్ సార్, ఆ విషయాల గురించి మాట్లాడకూడదనే ఒక బెదిరింపు ధోరణిలోనే ఇందాక అన్నది నేను అదే. ఈ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలన్నీ రేపొద్దున మరింత వేగంగా జరిగినప్పుడు అనేక రకాలైనటువంటి లొసుగులన్నీ బయటకు వస్తే వీటి గురించి మాట్లాడకూడదు. కాబట్టి ఒక భయోత్పాతాన్ని సృష్టించడానికే సోషల్ మీడియా అరాచకం అనేటువంటి పేరుతో వాళ్ళందరినీ కూడా ఒక అణచివేత ధోరణికి పూనుకోవడం. తర్వాత ఆయన వార్నింగ్ ఇవ్వటమే కాదు, వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి నాకు అది ఎక్కడ ఏ ప్రాంతం నుంచో నేను అంతగా గమనించలేదు కానీ అమరావతి గురించి అవాకులు చెవాకులు పెళ్ళారని చెప్పే ఉద్దేశంతో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ కూడా జరిగింది. కరెక్ట్. అంటే నోరెత్తే పరిస్థితి లేకుండా చేయాలి అనేటువంటిదే ప్రాతిపదిక. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది డెమోక్రసీ, ఆటోక్రసీ కాదు. డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా కూడా, ఈ జైళ్లు నోళ్లు తెరుచుకున్నా కూడా పైకే లేచినటువంటి చేతులు పిడికిళ్ళు బిగుస్తాయి. ఆ పిడికిళ్ళు బిగిసినటువంటి దీనికి మీరు ఎన్ని సంఖ్యలు వేసినా పటాపంచలు అయిపోయే సమయం వస్తుంది డెఫినెట్ గా. అంతే తప్ప మీరు నోరు నొక్కేసేసి వాస్తవాలను కప్పిపెట్టేయాలంటే అది సాధ్యం కాదు. ప్రతి అరాచకానికి కూడా రేపు పొద్దున మీరు బదులు తీర్చుకోవాల్సినటువంటి సమయం వస్తుందండి. అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సింది అదే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జ్యుడిషియరీ. రైట్. థ్యాంక్ యూ సార్ విజయబాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.